మన యొక్క బాడీలో కొన్ని ఎనర్జీ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ ఇక్కడ మన తల పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి నడుం భాగం వరకు కూడా కొన్ని ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఉంటాయి. ఆ ఎనర్జీ సర్కిల్స్ని మనం చక్రాస్ అంటాం. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరికా చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, త్రికుటి చక్ర అండ్ సహస్రాల స్థితి అనేవి 7 ఉంటాయి అన్నమాట. సో ప్రతి దానికి కూడా కొంత కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇవి మీరు అన్నారు భయము అనేది. భయం ఉంటుంది జనరల్గా. ఎందుకు ఉండాలి భయం? ఎందుకు ఉండకూడదు భయం? అసలు. అసలు భయం అనేది ఎందుకు రావాలి? ఎందుకు వస్తుంది అని అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు వస్తుంది భయం కదా. ఇఫ్ మనం కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే భయం అనేది మన దగ్గరికి రాదు కదా. రాదు. అవునా కదా. సో మూలాధార చక్రము అనేది ఉంటుంది మన బాడీలో. ఇట్స్ అ రూట్ చక్ర అనమాట. మనలో భయము అనేది అసలు ఫస్ట్ మనిషి ఏ పని చెయ్యాలన్నా ముందుకు వెళ్ళాలన్నా భయపడడమే స్టార్టింగ్. నా వల్ల అవుతుందా లేదా, చేయగలనా లేదా, ఫస్ట్ డౌట్ పడుతుంది. ఫస్ట్ భయం అనేది వచ్చేస్తుంది అనమాట. నా ఒక్కదాని వల్ల అవుతుందా లేదా, నేను అచీవ్ అవుతానా లేదా. అసలు ఈ భయం అనేది తీస్తే మనిషి ఒక అడుగు వేయగలుగుతాడు కదా. మరి ఇలాంటివన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తారు? మన రొటీన్లో మనం చేయలేము, కానీ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ధ్యానం ద్వారా వాటిని చేసుకోవచ్చు.